హాయ్ గాయ్స్. ఈరోజు ఎపిసోడ్లో మన విష్ణుప్రియకి అన్యాయం జరిగిందని చాలామంది చెప్తున్నారు. సో ఆ విష్ణుప్రియకి అన్యాయం జరిగిందా లేదా అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన అఖిల్ అండ్ హారిక, అఖిల్ ఇక్కడ కూడా తనదే పై చేయి అన్నట్టుగా అయితే బిహేవ్ చేసినట్టుగా నాకు అనిపించింది. సో మనకి ఇప్పుడే అర్థమవుతుంది కదా, అఖిల్ అసలు ఇప్పుడే కాదు, అప్పుడు అప్పుడు సీజన్లో కానీ ఇప్పుడు సీజన్లో కానీ ఇంకా ఫ్యూచర్లో వచ్చే సీజన్లో కానీ ఏ సీజన్కి వచ్చినా సరే ఇదే పరిస్థితి. ఎందుకంటే అక్కడ బ్యాక్ వెళ్ళి ఒక మాట మాట్లాడడం, ముందుకు వచ్చి ఒక మాట మాట్లాడడం, మళ్ళీ లాస్ట్లో మళ్ళీ దాని ఏదో అంటారు కదా, ఇప్పుడు ఇచ్చేవాళ్ళు కరెక్ట్గా ఇచ్చేసి కరెక్ట్గా మాటలు చెప్పేసి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఏమి ఇక్కడ నామినేషన్స్ ఏం ఉండవు కదా. సో కరెక్ట్గా ఏ పాయింట్ చెప్పాలనుకుంటున్నారు కరెక్ట్గా ఓపెన్గా చెప్పేసి అప్పుడు పోవాలి. అది గేమ్ అంతే. అంతేగాని నువ్వు వచ్చి బ్యాక్ వెళ్ళి ఆ విష్ణుప్రియ ఇలా అనింది, ఇలా 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 అంటుంది, మారేటట్లేదు అని చెప్పి అది తీసుకెళ్ళి ఇవ్వడం అనేది, అక్కడికి వెళ్ళి నువ్వు గేమ్లో సరిగా ఇంకా ఎఫర్ట్ పెట్టాలంటే అది ఖచ్చితంగా తప్పే, ఖచ్చితంగా ఫ్లిప్పే అది మాత్రం. సో నాకైతే అది అనిపించింది. ఇంకా మనం ఎపిసోడ్లో క్లియర్గా పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం. మన అఖిల్ అండ్ హారిక చేసిన మంచి మంచి ఘనకార్యాలు. ఫస్ట్ అయితే తెలిసిందే కదా, నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఈ గ్రూప్ వాళ్ళు ఈ కరెక్ట్ నామినేషన్లా, ఈ తప్పు నామినేషన్లా అని చెప్పి మాట్లాడుకుంటారు. అలాగే నబీల్ అండ్ నిఖిల్, పృథ్వీ వీళ్ళైతే టీషర్ట్ అది రెడ్ టీషర్ట్ అది ఏదైతే టాస్క్ ఉందో సో దాని గురించి అక్కడ ఒక చిన్న ఫన్నీ కన్వర్జేషన్. సో అది కూడా అది వీళ్ళకి ఫన్నీ అనిపించుండొచ్చు, కానీ ర్యాట్ టీమ్ అంటే రోహిణి, అవినాష్, తేజ వాళ్ళ రోహిణి కంట కొంచెం అది హర్టింగ్ అనిపించిందంట. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, హర్టింగ్గా అనిపించినప్పుడు అక్కడ నవ్వుతూ సీరియస్గా తీసుకోలేదు అని ఎందుకు చెప్పాలి? సో ఎందుకంటే బేసిక్గా ఫ్లిప్పర్ అంటే అక్కడ పాయింట్స్ చెప్పి ఎక్కడికొచ్చి నామినేషన్లో కరెక్ట్గా ఆ పాయింట్తో నామినేట్ చేయాలి. సో అది బేసిక్గా వాళ్ళకున్న మెంటాలిటీ, వాళ్ళకున్న ఐడియాలజీ అదే. అందుకనే ఎప్పటికీ వాళ్ళు మాత్రం విన్నర్స్ కాలేదు, ఎందుకంటే ఈ విధంగా ఫ్లిప్స్ అవుతారు కాబట్టి. సో ఇక్కడ విష్ణుప్రియ మీకు ముందు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. సో దెర్ ఈస్ నో చేంజ్. సో చేంజ్ ఉన్నదంటే ఏంటి, ఒక్కరంతా గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో ఎందుకంటే ఇండివిజువల్ గేమ్స్ కాబట్టి ఇవి అది. సో ఇంకా మన తేజ, అవినాష్, రోహిణి అడగదనమాట, నేను చేసిన నామినేషన్ తప్ప అని చెప్పి. సో దానికి అవినాష్ ఉండి, లేదు నువ్వు కరెక్ట్ నామినేషన్ చేసామంటాడు. సో కరెక్ట్ నామినేషన్ చేస్తే అక్కడ నవ్వుతూ దాని కింద ఆన్సర్ ఇవ్వాలి. నవ్వుతూ దాన్నేమో సీరియస్గా తీసుకోలేదు అనుకొని ఆ నామినేషన్ పాయింట్లో దాన్ని వేస్తారు. అంటే వీళ్ళు చేస్తే కామెడీ, వాళ్ళు చేస్తే మాత్రం కామెడీగా సీరియస్. సో ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కాలేదు. సో ఈ పాయింట్ వరకు మాత్రం. ఇంకా దాని తర్వాత మన తేజ ఒక మాట చెప్తాడు, అంటే వీళ్ళ మధ్య సంభాషణ చాలా జరిగింది, కానీ నాకు నచ్చని పాయింట్లు 2 పాయింట్లు వీళ్ళు మాట్లాడిన దాంట్లో, అందుకని ఆ పాయింట్లనే ప్రస్తావిస్తున్నా. ఒకటి వచ్చి రోహిణి ఆ నామినేట్ చేసే దాని గురించి మాట్లాడినప్పుడు మన అవినాష్, లేదు నువ్వు కరెక్ట్ నామినేషన్ చేసావు అని చెప్పడం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అది ఫన్నీ వేలో జరిగే కన్వర్జేషన్ సీరియస్ వేలో నామినేషన్లు తీసుకురావడం. ఇంకొకటి వచ్చి మన తేజ వాళ్ళతో చెప్తారనమాట, ఏమని, బయట వాళ్ళు వచ్చి మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనేది చెప్పక ముందే, అంతకుముందు వారమే నాకు అర్థమైంది, నాకు తెలిసిందే అన్నాడు అనమాట. సో ఇక్కడ మీరు గ్రూప్ గేమ్ ఆడట్లేదా? అక్కడ అంతలావున నాగార్జున గారే వచ్చి గ్రూప్ గేమ్ ఆడటం తప్పు లేదు అని చెప్పిన తర్వాత కూడా ఇంకా అదే భ్రమలోనే బతికిపోతున్నారు. అదే భ్రమలో అయిపోద్ది కూడా బిగ్ బాస్ సీజన్ 8 కూడా. సో ఇంత వరస్ట్ ఎపిసోడ్గా అయితే ఎప్పుడు, వరస్ట్ సీజన్గా ఎప్పుడు జరగలేదు. ఒకటేదో పట్టుకుంటే దాన్ని ఊగులాడుకుంటూ వస్తారనమాట. ఈ వైల్డ్ కార్డ్స్ తేజ అయితే ఏమి, అవినాష్ అయితే ఏమి, తర్వాత గౌతమ్ అయితే ఏమి, వీళ్ళు ఆ గ్రూప్ అని పట్టుకుంటూ వస్తున్నారు. గేమ్ ఆడేది మానేసి ఇట్లా అయిపోతున్నారు. దాని తర్వాత రోహిణి అయితే ఖచ్చితంగా ఫ్లిప్పరు. సో అది అయిపోయింది. తర్వాత నబీల్కి విష్ణుప్రియకి మధ్య కన్వర్సేషన్. సో నేను ఈ రోహిణి ఫ్లిప్పర్ అనే దాని గురించి అంటే అక్కడ బిగ్ బాస్ చూపించిన 3 పాయింట్స్లో ఫస్ట్ వచ్చి వాళ్ళు అంటే ఫన్నీ కన్వర్సేషన్ చెప్పడం, దాని తర్వాత వచ్చి నబీల్, పృథ్వీ వాళ్ళు మాట్లాడుకోవడం, దాని తర్వాత విష్ణుప్రియ కూడా నబీల్కి చెప్తుంది, బుద్ధి వచ్చిందా, తెలిసిందా, అప్పుడు చెప్పాను కదా అని చెప్పి. సో దానికి నబీల్ అంటాడు, ఆ రోజేమో వచ్చి నవ్వుతూ సీరియస్గా తీసుకోలేదు, ఫన్నీ వేలో పోతుండడం, ఇక్కడ వచ్చి నామినేషన్లో వచ్చి అది సీరియస్, అది అనడం తప్పు, అంటే మేము ఆడట్లేదా అని చెప్పి అనడం
ఖచ్చితంగా ఫ్లిప్ అయినట్టే. మనకి ప్రజెంట్ అయింది, మనకు కూడా తెలిసింది. సో అది ఒక పాయింట్. సో అందుకని రోహిణి ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ఫ్లిప్ అయింది అని మనం చెప్పుకోవాలి. దాని తర్వాత ఈ మధ్యకాలంలో ప్రేరణ అయితే అసలు వరస్ట్గా అయితే బిహేవ్ చేస్తుంది. అలాగే మన గౌతమ్తో కూడా ఆ మాటలు వదిలేసే దాని గురించి డిస్కషన్లో అసలు ఏ పాయింట్ని కన్వే చేస్తుందో కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా గౌతమ్ అక్కడ ఏం అర్థమైందో నాకైతే తెలియట్లేదు. సో వాళ్ళ పాయింట్ అటు ప్రేరణ ఏంటంటే ఒక కొంచెం చిన్న నసలాంటిది అనమాట అది. ఇంకా దాని తర్వాత అయితే మన అఖిల్ హారిక ఎపిసోడ్ అంటే అది స్టార్ట్ అవుద్ది. వాళ్ళు మన అఖిల్ తెలిసిందే కదా, 2 సార్లు బిగ్ బాస్కి వచ్చాడు, 2 సార్లు సెకండ్ రన్నర్గానే నిలిచాడు, విన్నర్గా కాలేకపోయాడు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో మనం ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ చెప్పుకుందాం. అఖిల్ ఇప్పుడు కాదు కదా, ఇంకొక 10 సీజన్లు బిగ్ బాస్ హౌస్కి వచ్చినా సరే విన్నర్ అయితే కాలేడు. అది ఎందుకో కూడా మాట్లాడుకున్నాము. ఫస్ట్ అక్కడికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో కెమెరాస్ ఇంచి ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలుసు, ఇంచి ఉంటాయని. సో అక్కడ కూర్చోబెట్టినప్పుడు అంటే ఏదో ఒక కంటెంట్ మన నుంచి రావాలి అనేదో ప్రొజెక్ట్ చేసినట్టుగా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరగద్దు అనమాట. సో నాకైతే అది పెద్దగా కన్వర్జేషన్ ఏం లేదు. సో అది కావాలని వీళ్ళు ప్రజెంట్ చేశారు. బిగ్ బాస్ హౌస్లో ఇంచి కెమెరాలు ఉంటాయని మనకు తెలియదు, ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు చేసేది మనకు తెలియకపోయినా బిగ్ బాస్ ఎక్కడెక్కడైతే కెమెరాలు పెట్టాడో బిగ్ బాస్ తెలిసి ఉంటుంది. అది ఆఫ్కోర్స్. దాని తర్వాత వాళ్ళకి అంటే ఇప్పుడు టికెట్ టు ఫినాలే టాస్క్ కంటెండర్స్ అయితే అంటే టికెట్ టు ఫినాలేకి కంటెండర్స్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ కంటెండర్స్గా ఒక్కొక్కరిని తీసుకొని వీళ్ళకి మేబీ నెక్స్ట్ వీక్ ఒక టాస్క్ ఇచ్చి టికెట్ టు ఫినాలే టాస్క్ అయితే నెక్స్ట్ వీక్లో అది కూడా సిరీస్ ఆఫ్ టాస్క్లో పెడతాడు అని అయితే నాకు అనిపిస్తుంది. ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళందరూ సంచాలకులుగా అయితే మిగిలిపోవాల్సి వస్తుంది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ 3 days ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే ఎలాగో ఫ్రైడే ఉండదు. ప్లస్ ఆ రోజు ప్రమోషన్ టాస్క్ ఉంటుంది, 1-2 ఉంటాయి, ఆడికి వీక్ అయిపోద్ది. సో నెక్స్ట్ వీకే 99% మన టికెట్ టు ఫినాలే సిరీస్ టాస్క్ ఎవరైతే 3 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు, మేబీ నెక్స్ట్ వీక్ కూడా ఇంకొకరిని సెలెక్ట్ చేయొచ్చు. సో సెలెక్ట్ చేసి సో వాళ్ళకి సిరీస్ ఆఫ్ టాస్క్ని బిగ్ బాస్ అయితే పెడతాడు. సో మేబీ నెక్స్ట్ వీకెండ్కి టికెట్ టు ఫినాలే ఎవరికి వస్తుంది అనేది ఫైనలైజ్ అవుద్ది. సో అలా ఫస్ట్ కంటెండర్ని సెలెక్ట్ చేసుకోవడానికి అయితే అఖిల్ అండ్ హారిక వీళ్ళిద్దరైతే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి. సో వెళ్ళేటప్పుడు అక్కడ కొన్ని చూపిస్తారు అనమాట, అంటే ఏ టైప్లో ఉండాలి అనేది ఒక 8 ఉంటాయన్నమాట. అంటే స్పీడు, బ్యాలెన్సు, స్కిల్, మెంటల్ స్ట్రెంగ్త్, ఫోకస్, ఫిజికల్. సో ఇవైతే వాళ్ళకి చూపించాడు. వీటిల్లో మీరు ఒక్కొక్కరు సెలెక్ట్ చేసుకోమంటే అఖిల్ వచ్చి ఫిజికల్ స్ట్రెంగ్త్ వీళ్ళ దగ్గర చూసేసాము, ఇంకా ఫోకస్ ఆల్రెడీ ఓకే. సో నాకైతే లాస్ట్ నేను వచ్చినప్పుడు మిస్ అయింది ఏంటంటే స్పీడ్ మిస్ అయ్యాను. సో నేనైతే స్పీడ్ చూస్ చేసుకుంటా అంటాను అనమాట. ఓకే, అంటే మనం తర్వాత మాట్లాడుకుందాం ఈ అఖిల్ గురించి. దాని తర్వాత మన హారిక వచ్చి ఆలోచించి స్పీడ్కి తగ్గట్టుగా బ్యాలెన్స్ అయితే ఉండాలి అని చెప్పి బ్యాలెన్స్ అయితే చూస్ చేసుకుంటుంది. ఓకే, గుడ్. స్పీడ్ అండ్ బ్యాలెన్స్ అయితే చూస్ చేసుకున్న తర్వాత మన బిగ్ బాస్ హౌస్లోకి అయితే అడుగు పెడతారు. ఇక్కడ చిన్న ఫన్నీ కన్వర్సేషన్ ఏంటంటే మన అవినాష్ అండ్ తేజ వీళ్ళైతే ఒక చిన్న ఫన్నీగా ఆడతారు, ఫన్నీగా ఒక స్కిట్ అయితే చేస్తారు నబీల్తో మాట్లాడడం కానీ, అంటే మనకి చూపించిన ఎపిసోడ్లో. అలాగే మన తేజ ఓన్లీ టాప్ మాత్రం వేసుకుంటాడు. దానికి మన హారిక వచ్చి ఏంటి ఆ కిందేం లేదా అని చెప్పి ఒక ఫన్నీగా కొంచెం ఫన్నీగా అయితే అనిపించింది. సో అక్కడ ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి పోయిన తర్వాత మన అఖిల్ చెప్పిన తర్వాత మన తేజ అయితే కింద కూడా వేసుకొస్తాడు. సో అది అయిపోద్ది. ఇంకా అక్కడ ఒక సోది పురాణం అయితే జరగదు అనమాట. ఆ సోది పురాణం ఏంద్రా అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఒక కామెడీ అనేది ఇప్పుడు అంత సీరియస్గా జరిగే బిగ్ బాస్లో కామెడీ అనేది మనం కొంతవరకే తీసుకోగలం. అంతేగాని ప్రతి ఎపిసోడ్లో ఒక 10 to 15 minutes అదే కామెడీకి పోతే మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ ఆడియన్స్ అనేది తీసుకోవడం కష్టం.
ఇప్పుడు అవినాష్ మంచి కామెడీ ఇస్తాడు. అవినాష్ కానీ, తేజ కానీ, రోహిణి కానీ, ఇక్కడ జరిగిన దాంట్లో ఒకటి రెండు మంచిగా అయితే పంచెస్ మన ఫ్రాక్షన్స్లో పడతాయి కదా, అంటే సడన్గా ఆ టైంలో పంచెస్ పడతాయి కదా, అవి బాగా రోహిణి పండించగలదు. అలాగే ఓకే, కానీ ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు ఇంకా లాస్ట్ 3 వీక్స్ ఉన్న తర్వాత కంటెంట్ ఏదైనా రావాలి. కానీ ఇక్కడ కామెడీ 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 ఎంత దూరం కామెడీతో వెళ్తారో చూడాలి. ఈ వీక్ ఖచ్చితంగా తేజ అండ్ అవినాష్ వాళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోవచ్చు, ఇద్దరు వెళ్ళినా ఆశ్చర్యపోబడలేదు. అది ఇంకా దాని తర్వాత ఆ సోది పురాణంలో మన అఖిల్ ఈయనేదో మంచి రెండు సార్లు వచ్చి కూడా రిలేషన్ పెట్టుకున్న అతను ఇక్కడికి వచ్చి విష్ణుప్రియ గురించి అది కూడా జెన్యూన్ విష్ణుప్రియ గురించి ఇక్కడ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అఖిల్ వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు మోనాల్తో కలిసి ఉన్నాడు. అలాగే సెకండ్ ఓటీటీ సీజన్కి వచ్చినప్పుడు మన పేరు గుర్తు రావట్లేదు, ఇలా మెయింటైన్ చేసినప్పుడు మాత్రం లేని తప్పు. ఇప్పుడు విష్ణుప్రియ జెన్యూన్గా అది కూడా లైక్ చేస్తున్నా అని చెప్పి 1కి 10 సార్లు పదే చెప్తుందన్నమాట. కానీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రస్తావించడం, దాన్ని బేస్ చేసుకొని బ్లాక్ కార్డ్ ఇవ్వడం, సో ఇదంతా మాత్రం నాకైతే ఖచ్చితంగా బయాస్డ్ అనే అనిపించింది అఖిల్ సైడ్ నుంచి. అలాగే వెనకొక మాట ముందొక మాట చెప్పడం కూడా అసలు అఖిల్కి ఏం అవసరం? వెనకొక మాట మాట్లాడి ముందొక మాట మాట్లాడడం. బయట నుంచి వచ్చాడు, ఒక టాస్క్ పెట్టమన్నారు. ఆ టాస్క్ పెట్టమన్నప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకున్నావో అది డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేసి దాన్ని బ్లాక్ కార్డ్ ఇవ్వాలి. అంతేగాని వెనక పోయి నా యూనివర్స్ ఇంతే, ఆ యూనివర్స్ నేను దాటంటది. ఇక్కడ ఖచ్చితంగా ఎఫర్ట్స్ తక్కువ పెట్టిన దాంట్లో తేజ ఇక్కడైతే కనిపిస్తున్నాడు, బాగా కనిపించాడు. ఎలా అంటే ఫస్ట్ టాస్క్ నాట్ కంప్లీటెడ్, సెకండ్ టాస్క్లో తేజకి హెల్ప్ చేసినా కానీ కంప్లీట్ చేయలే. సో అలాంటప్పుడు విష్ణుప్రియకి బ్లాక్ కార్డ్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అందుకే ఇంత గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. అది ఫస్ట్ వచ్చి ఆ సోది అయిపోద్ది. ఆ సోది అయిపోయిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. సోది అయిపోయిన తర్వాత ఒక 2 కంటెస్టెంట్స్ని చూస్ చేసుకోమంటే ఇక్కడ అవినాష్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక్కడ గౌతమ్ వచ్చి ఏం పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు? జస్ట్ వచ్చాడు, పృథ్వీతో పాటే కదా. ఇప్పుడు గౌతమ్ని చూస్ చేసుకునే దాని వెనక ఇప్పుడు రోహిణి అంటే ఓకే శివంగా అన్నాడు, బయట నుంచి ఒక మంచి ఒపీనియన్తో వచ్చాడు, ఓకే తనకి ఇచ్చాడు. మనం రోహిణికి ఇచ్చిన దానికి సో ఆబ్వియస్గా మనమేమి అనమన్నమాట. ఎందుకంటే రోహిణికి ఇవ్వడం కూడా కరెక్టే. సో అది ఓకే. ఇంకా ఇప్పుడు గౌతమ్కి ఎందుకు ఇచ్చారు? గౌతమ్కి ఇచ్చినారంటే బయాస్డే కదా. గౌతమ్ అదేమంటే పెర్ఫార్మెన్స్ ఇచ్చినాడంట బయటకు వచ్చి. ఇక్కడ నబీల్ని కూడా బ్యాట్ చేస్తున్నారు. నబీల్ అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నాడు అని చెప్పి హారిక అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నీకు ఇక్కడ ఇద్దరిని చూస్ చేయమన్నప్పుడు ఇద్దరు చూస్ చేయి. సో నాకు వీళ్ళు నచ్చారు, వాళ్ళలో చూస్ చేసుకుందామని. అంతేగాని నువ్వు అనవసరంగా మాటలు వదలడం కరెక్ట్ కాదు. అది నాకు అనిపించింది. అలాగే ఇప్పుడు గౌతమ్ని కంటెండర్గా సెలెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సో నాకైతే 100% కరెక్ట్ కాదని నా ఒపీనియన్. మరి మీకేమనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా మనం చూస్తే వీళ్ళిద్దరూ గౌతమ్ అండ్ రోహిణి ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమని వాళ్ళకే ఒపీనియన్ ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకొని మిగతా ఇద్దరిని చూస్ చేసుకోవాలి. అంతేగాని వాళ్ళు అఖిల్ అండ్ మళ్ళీ హారికతో వాళ్ళతో సెలెక్ట్ చేయడం, వాళ్ళతో డిస్కస్ చేసి సెలెక్ట్ చేయడం అంటే అది కంప్లీట్గా ఆపోజిట్ టీం అంటే ర్యాట్ టీంకి అయితే సపోర్ట్ చేసినట్టుగా నాకైతే అనిపించింది. సో మరి మీకేమనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే రోహిణి, గౌతమ్ అక్కడ సెలెక్ట్ అయిన 4 చీఫ్ కంటెండర్స్ రోహిణి, గౌతమ్, తేజ మరియు విష్ణుప్రియ, వీళ్ళు 4 అయితే సెలెక్ట్ అయ్యారు. విష్ణుప్రియని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఖచ్చితంగా తను బాగా పెర్ఫామ్ చేయలేదు, బాగా ఆడలేదు అని చెప్పి అయితే చేసినట్టుగా అయితే నాకు అనిపించింది. ఇక తర్వాత చూస్తే 4 కంటెండర్స్ అయితే సెలెక్ట్ అవుతారు. 4 కంటెండర్స్కి ఇప్పుడు 2 సిరీస్ ఆఫ్ టాస్క్లు ఉంటాయి. సో ఆ 2 సిరీస్ ఆఫ్ టాస్కుల తర్వాత అఖిల్ అండ్ హారిక ఒకరినైతే సెలెక్ట్ చేయాలి. అండ్ ఒకరికి బ్లాక్ కార్డ్ ఇచ్చి మన చీఫ్ కంటెండర్స్ నుంచి అంటే ఆ మెగా చీఫ్
టికెట్ టు ఫినాలే కంటెండర్స్ లిస్ట్ నుంచి తప్పించాలి. సో వాళ్ళు నెక్స్ట్ టాస్క్లో ఎవరు సెలెక్ట్ చేయకూడదు, ప్లస్ ఎవరు కూడా అంటే సెలెక్ట్ చేయకూడదు అంటే ఇంకా బయట అయిపోయినట్టే, నువ్వు బయట నుండి పోట్లాడుకోవాల్సిందే, అది సంగతి. సో ఇప్పుడు ఫస్ట్ టాస్క్ అయితే స్పీడ్ టెస్ట్. సో స్పీడ్ టెస్ట్ చెక్ చేయడానికి లిమిట్లెస్ బ్రిడ్జ్ని అయితే నిర్మించాలా, ఇది టాస్క్. అదేంటంటే చిన్న చిన్న బాక్సులు లిమిట్లెస్ అని, ఆ బాక్సులు అయితే విత్ స్టార్స్తో బాక్సులు అయితే మనకి స్విమ్మింగ్ పూల్లో ఉంటాయి. సో అవి తీసుకొచ్చుకొని ఇక్కడ చేయాలి. ఇక్కడ గౌతము అంటే అందరినీ బెదిరిస్తున్నాడు. ఇప్పుడు విష్ణుప్రియ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత విష్ణుప్రియ తనకు కావాల్సిన తనకు తీసుకొస్తే బెదిరిస్తున్నాడు అనమాట. నేను నా సైడ్గా నుంచి వస్తే ఖచ్చితంగా నేను టార్గెట్ చేస్తాను అన్నట్టుగా చెప్తారనమాట. ఇక్కడేం బెదిరిస్తున్నాడు ఏంది? ఇక్కడ అక్కడ వేసినప్పుడు తీసుకెళ్ళేది నువ్వు, తీసుకెళ్ళిన తర్వాత బెదిరించేది కూడా నువ్వేనా? సో అలా ఇంకా దాని తర్వాత అయితే సిరీస్ ఆఫ్ టాస్క్లో ఫస్ట్ సిరీస్లో అదే లిమిట్లెస్ బ్రిడ్జ్లో రోహిణి పెర్ఫామ్ చేసింది. నిజంగా వచ్చి అఖిల్ చెప్పి నేను శివంగి అని పిలవాలనిపించింది అని చెప్పింది. దానికి మాత్రం న్యాయం చేసింది, ఖచ్చితంగా న్యాయం చేసింది. సో సూపర్ అనిపించింది ఫస్ట్ రోహిణి మాత్రం, టక్ 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 పెట్టేసి. దాని తర్వాత గౌతమ్ వస్తాడు, గౌతమ్ దాని తర్వాత విష్ణు, దాని తర్వాత తేజ అయితే అసలు పెట్ల, ఇది గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి, అసలు పెట్ల. దాని తర్వాత తేజ అండ్ అవినాష్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఏమని, బ్రో సపోర్ట్ కావాలి బ్రో అని చెప్పి తేజ అంటారు. అవును, అక్కడ ఇండివిజువల్ గేమ్ అయినప్పుడు సపోర్ట్ ఎందుకు అవసరం అని నాకు అర్థం కాల. అక్కడ ఆ మాట ఎందుకు అన్నాడు అనేది. అంటే బయట నుంచి ఎంకరేజ్మెంట్ ఉండాలి ఏంది? అంటే ఎంకరేజ్మెంట్ ఉంటేనే నువ్వు పెర్ఫామ్ చేయగలవు, అంతే కదా. సో అలాంటప్పుడు ఇక్కడ నీకు ఉన్నారు కదా గ్రూపు. సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో తేజ సపోర్ట్ ఉండాలి అని అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు నేను సింగిల్ అని చెప్పి వాళ్ళు సింగిల్ అని చెప్పి చెప్పుకునేటప్పుడు సో సపోర్ట్ అనే మాట ఎందుకు వస్తుంది? అంటే ఇంచుమించు గ్రూప్ ఉండాలనే కదా లెక్క. సో ఇక్కడ వీళ్ళ నోట్ల నుంచి రోజుకు ఒక 10 మాటలు గ్రూప్ అని వస్తుంది. సో ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. ఇంక దాని తర్వాత నెక్స్ట్ టాస్క్ అయితే తులాభారం ఏంటంటే, సో 2 సైడ్లు అంటే ఒక 5 బాక్స్ని పెట్టి మేనేజ్ చేయాలన్నమాట, కరెక్ట్గా మేనేజ్ చేయాలి. ఈ టాస్క్లో కూడా రోహిణి చింపేసింది. ఎందుకంటే ఖచ్చితంగా అప్పుడు ఆ రోహిణికి 8 బాక్స్ అయితే ఫస్ట్ దాంట్లో గెలిచిన దానికి ఇచ్చినాడు. సో 8 బాక్సులు ఇచ్చినా సరే ఆ ఒక్క బాక్స్ని 2 సైడ్లు పెట్టడం, కరెక్ట్గా పెట్టడం అనేది ఇంపాసిబుల్. కరెక్ట్గా పెట్టింది. సో దానికి కొంచెం అటు ఇటు కూడా లేదు, ఎగ్జాక్ట్గా పెట్టింది. దీన్ని ఎవరు ఒప్పుకోకపోయినా రోహిణి ఈజ్ ద క్లియర్ విన్నర్ ఫర్ టికెట్ టు ఫినాలే కంటెండర్, ఫస్ట్ కంటెండర్ అది. దాని తర్వాత ఇంకా ఆ గేమ్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ రోహిణికి అయితే గెలిచిన దానికి 8 బాక్స్ అయితే ఇస్తారు బిగ్ బాస్. దాని తర్వాత గౌతమ్కి అయితే 6 బాక్సులు, విష్ణుకి అయితే 4 బాక్సులు, తేజకి అయితే లాస్ట్ ఓడిపోయిన దానికి 2 బాక్సులు. అసలు ఇక్కడ తేజ అసలు పెట్టలేదు, 2 బాక్సులు ఇవ్వడం కరెక్టా బిగ్ బాస్ అంటే? సో అదైతే కరెక్ట్ కాదని కూడా నా ఒపీనియన్. ఎందుకంటే 4th ప్లేస్ కూడా కాదు, ఎందుకంటే అసలు పెట్టలేదు. అంటే కంప్లీట్ నిల్ పెర్ఫార్మెన్స్. బట్ ట్రై చేసిన దానికి ఎవరు మాట్లాడట్లేదు. ట్రై చేశాడు కానీ అక్కడ పెట్టలేదు కదా, పెట్టిన దానికి 2 బాక్సులు ఇవ్వడం కరెక్ట్ కాదు. అలాగే ఆ 2 బాక్సులు మళ్ళీ వీళ్ళ అఖిల్ అండ్ హారికకి 2 బాక్సులు ఇచ్చే ఛాన్స్ వచ్చినప్పుడు అది మళ్ళీ తీసుకెళ్ళి తేజకి ఇవ్వడం అస్సలు కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇక్కడ ఖచ్చితంగా బయాస్డ్గా ర్యాడ్ టీమ్కి బయాస్డ్గా ఉన్నట్టయితే నాకు అనిపించింది. సో 100%. అందుకని నేను ఫస్ట్ చెప్పాను, ఖచ్చితంగా విష్ణుప్రియకి అయితే అన్యాయం జరిగింది. ఇక్కడ ఈక్వల్ అన్నప్పుడు విష్ణుప్రియకి 2 బాక్సులు ఇచ్చి ఈక్వల్ చేయొచ్చు కదా. ఇక్కడ తేజ అక్కడ లాస్ట్ దాంట్లో తేజ పెర్ఫార్మెన్స్ ఏమీ లేదు కదా, అప్పుడు వాళ్ళ ముగ్గురు మధ్య ఫైట్ టఫ్ అయింటుంది కదా. ఇది ఇట్లెందుకు ఆలోచించలేదు? అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, గౌతమ్ తీసుకొచ్చి బెల్ పట్టుకున్నాడంటే ఇంచుమించు బెల్ కొట్టినట్టే కదా. సో ఇక్కడ రోహిణి కొట్టిందంటే ఎగ్జాక్ట్గా కొట్టింది అనుకోవచ్చు. ఇక్కడ గౌతమ్ పట్టుకుని కొట్టిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని సర్దుకున్నాడంటే ఖచ్చితంగా గౌతమ్ చేసిన కూడా మిస్టేక్. ఇక్కడ గౌతమ్ చేసిన కూడా మిస్టేకే అది. సో ఇంకా ఫైనల్గా అయితే టాస్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ అఖిల్ చెక్ చేయాల్సింది బెల్ కొట్టక ముందు కాదు, బెల్ కొట్టిన తర్వాత.
ఇక్కడ ఇక్కడ కూడా నాకు అఖిల్ నుంచి బయాస్ అనిపించింది. హారిక గమ్ముగా వచ్చేదో పక్కన ఉందే కానీ ఏం పెర్ఫార్మెన్స్ ఏం లేదు. అంతా అఖిల్ అఖిల్ డామినేట్ చేసినట్టుగా నాకు అనిపించింది. అంటే ఛాన్స్ ఇవ్వలేదన్నమాట. అక్కడ హారిక ఇద్దరు వచ్చి చూడాలి కదా. అలాగే అక్కడ కూడా ఒక చిన్న విష్ణుప్రియ దాంట్లో ఇష్యూ జరిగేటప్పుడు ఇది చెప్పడం మర్చిపోయా. జరిగేటప్పుడు అఖిల్ మాట్లాడినప్పుడు మధ్యలో హారిక ఉండి ఇలా చెప్పతాడు. అలా చెప్పినప్పుడు ఇప్పుడు నేనేంది విలను, నువ్వు హీరోనా అని చెప్పి అనడం కూడా కరెక్ట్ కాదు. ఈ యాటిట్యూడ్ ఉండబట్టే. సో ఇవన్నీ కలిపి ఒక్క ఎపిసోడ్తో మన అఖిల్ ఎన్ని సీజన్లు వచ్చినా విన్నర్ కాలేడు అంతే. బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్క్ వేసుకొని వస్తాడు అఖిల్, నాకు అదైతే అనిపించింది. అది ఇంకా దాని తర్వాత అయితే కంటెండర్షిప్ ఖచ్చితంగా మన రోహిణికి అయితే ఇస్తారు. ఇక్కడ మనం బ్లాక్ కార్డు గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ బ్లాక్ కార్డ్ ఇచ్చిన వాళ్ళు అసలు టికెట్ టు ఫినాలే కంటెండర్ లిస్ట్ నుంచి రేస్ నుంచి తప్పుకొని ఉంటే ఇక్కడ విష్ణుప్రియకి ఇవ్వడం వెనక రీజన్ ఏంటి? పృథ్వీనా? ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుకున్న మాటల ప్రకారం పృథ్వీనే. దానికి హారిక ఎందుకు ప్రతి దానికి తలవుతుందో అర్థం కావట్లేదు. అంటే మళ్ళీ ఏమైనా బెదిరిస్తాడనా లేకపోతే ఏంటి? అంటే అక్కడ కూర్చున్నప్పుడు ఒరే మనకెందుకు లేరా నాయన ఈ నసా ఈ సోదని ఒప్పుకున్నట్టుగా అయితే నాకు అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సపోర్ట్ చేసింది ఇప్పుడు ఫస్ట్ టైము అంటే గేమ్లో ఓడిపోయినా సరే దేంట్లో మన లిమిట్లెస్ దాంట్లో అది అసలు పెట్టలేకపోయినా తేజాకి సపోర్ట్ చేశారు. ఓకే, తేజాకి సపోర్ట్ చేసినప్పుడు లాస్ట్లో అయినా బ్లాక్ కార్డ్ ఇచ్చేటప్పుడు ఇంకొకరు సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది ఇద్దరికి ఇవ్వడం నాకైతే కరెక్ట్ అనిపించలేదు. మరి మీకేమనిపించిందో దట్స్ యువర్ విష్. మీరు కావాలంటే కామెంట్ చేయొచ్చు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో అది ఇంకొక పాయింట్ ఏంటంటే అఖిల్ వెనక్కి వెళ్ళి ఒక మాట మాట్లాడడం, ఇక్కడికి వచ్చి నువ్వు గేమ్లో సరిగా పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అని చెప్పిన దానికి బిగ్ బాస్ ఆడియన్స్కి ముఖ్యంగా విష్ణుప్రియ ఫ్యాన్స్కి చాలా హర్టింగ్ అనిపించింది. నువ్వు చెప్పేది కరెక్ట్గా వచ్చి చెప్పేసి పోయి ఉంటే విష్ణుప్రియ కూడా బాధపడదు. ఎందుకంటే నువ్వు అక్కడ మాట్లాడావు కదా, అదే ఈ విధంగా విష్ణు నీ సైడ్ నుంచి పర్ఫెక్ట్గా గేమ్ అయితే కనిపించట్లేదు. ఈ విధంగా నువ్వు వేరే ధ్యాస మీద ఉన్నావు. అలాగా నువ్వు గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, గేమ్ మార్చుకోవాలి. సో సింగిల్గా ఆడడం కొంచెం అలా ట్రై చేయాలి. యూనివర్స్ అనేది నువ్వు ఇదే యూనివర్స్ కాదు, యూనివర్స్ నుంచి కొంచెం దాటి కూడా చేయాలి అని చెప్పి ఇచ్చినట్టు మేము మేబీ ఏమైనా యాక్సెప్ట్ చేసిందేమో. అక్కడ విష్ణుప్రియ బాధపడడానికి కారణం ఏంది? అరే నేను ఫస్ట్ టాస్క్లో పెట్టాను, సెకండ్ టాస్క్లో కూడా మా ఇద్దరు ఎక్కువలే కదా, ఎట్ట పెర్ఫార్మెన్స్ తక్కువ అంటారు. అలాగే తేజాకి సపోర్ట్ చేసి 2 బాక్స్ ఇచ్చారు కదా, అయినా కానీ తేజ నేను ఒకటే కదా, సో ఎలా ఇచ్చారు? తేజ కదా ఇవ్వాల్సింది అని ఖచ్చితంగా అనిపిస్తుంది. అలాగే నిఖిల్ కూడా ఇక్కడ నిఖిల్ని మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే నిఖిల్ సపోర్ట్ గుడ్. అందుకే వీళ్ళు విన్నర్ రేస్లో ఉన్నారంటే ద గుడ్నెస్ కొన్ని పాయింట్స్లో మనకి గుడ్ అనిపిస్తారు. నిఖిల్ కానీ గౌతమ్ కానీ వీళ్ళు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తారో ఆ మిస్టేక్స్ను బట్టి విన్నర్ని డిసైడ్ చేస్తారని నాకు అనిపిస్తుంది. అలాగే మన నిఖిల్ ఏమంటున్నారంటే విష్ణు నీ ఎఫర్ట్ ఆడియన్స్ చూసుంటారు. సో ఇక్కడి నుంచి అంటే ఇప్పటి వరకు నీ గేమ్ ఇండివిజువల్గా అంటే ఈ మైండ్ సెట్లోనే ఉన్నారు. సో ఇప్పటి నుంచి మేబీ నీ ఆడియన్స్ నీ ఫ్యాన్స్ కొంచెం నీకు సపోర్ట్ చేస్తారు. సో ఇక్కడి నుంచి నీ గేమ్ అయితే స్టార్ట్ అవుద్ది అని చెప్పడం ఎక్స్ట్రాడినరీ అనిపించింది. సో ఇక్కడ నిఖిల్ చాలా బాగా నచ్చాడు. అది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈరోజైతే ఆల్రెడీ మనకి ప్రోమో కూడా రిలీజ్ అయింది. మన మానస్ అండ్ ప్రియాంక జైన్ వీళ్ళిద్దరైతే హౌస్లోకి వచ్చారు. సో వీళ్ళు వచ్చి ఎవరికి బయాస్డ్గా ఉంటారో మనమైతే చూద్దాం. బయాస్డ్గా ఉంటారా, జెన్యూన్గా ఆడతారా? నాకేమనిపిస్తుందంటే ఈరోజు కూడా గౌతమ్ కంటెండర్షిప్గా అయితే వస్తాడు అని నాకైతే అనిపిస్తుంది. చూద్దాం. ఈరోజు ఖచ్చితంగా గౌతమ్కి కంటెండర్షిప్ ఇచ్చారంటే ఎందుకంటే ప్రియాంక అండ్ గౌతమ్ వీళ్ళు క్లోజ్ అనమాట. అందుకని గౌతమ్కి హెల్ప్ చేయొచ్చు. లేదంటే ఇవ్వలేదంటే గౌతమ్కి ఏమైనా సిగ్నల్ ఇచ్చేసైనా పోయి ఉండొచ్చు. నువ్వు టాప్ 5 ఆల్రెడీ ఉన్నావు అని చెప్పైనా సిగ్నల్ ఇచ్చేసైనా పోవచ్చు. చూద్దాం. దట్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే ఎలా ఉండబోతుంది అనేది. సో మరి ఎపిసోడ్ మీకేమనిపించిందో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ. బై బాయ్.